ఇంకేం మన నదీ స్నానాలు అయిపోయాయి కదా, పదండి ఇంటికి వెళ్దాం. దీపా దీపా ప్రసాదం తీసుకొని బెల్లాన్నం చేసాం, కళ్ళకద్దుకొని తినండి అమ్మా. సరే అమ్మా, సరే అమ్మా. దండమ్మా సీతా గీత, ఉసిరిక దీపం వెలిగిద్దాం తులసి కోట దగ్గర. దేవుడిని మొక్కండి, ఉసిరిక దీపం వెలిగించారుగా. అమ్మా గీత, వత్తులు తీసుకొచ్చావా? తీసుకొచ్చానమ్మా. ఎందుకు ఆలస్యం, వెలిగించు మరి. అదండి అమ్మా, ఇంటి ముందు కూడా దీపాలు పెడదాం. అమ్మా నమస్కారం. నమస్కారం అయ్యా. అమ్మా గీత, బట్టలు తాతయ్యకి పెట్టమ్మా. ఎందుకమ్మా బట్టలు పెట్టాలి? ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి, దాన ధర్మాలు చేస్తే మంచిది. బియ్యము లేదా వస్త్రము మన దగ్గర ఏదున్నది పేదవాళ్ళకైనా బ్రాహ్మణులకైనా దానం చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఇదిగోండి తాతగారు. చల్లగా ఉండు తల్లి. పదండమ్మ పిల్లలు, గుడికి వెళ్దాం, శివపురాణం వినాలి. శివపురాణం అంటే ఏంటి అమ్మమ్మ? శివపురాణం అంటే శివుని మహత్యాలు తెలిపే పురాణము. దీనిలో 1,00,000 శ్లోకాలు ఉంటాయి. వ్యాస మహర్షి 7 సంహితాలు 24,000 శ్లోకాలు పొందుపరిచాడు ఇందులో. దీనిలో మొత్తము శివుని మహత్యము, శక్తులు ఎలా అన్నీ ఉంటాయి. అమ్మమ్మ, నానమ్మ నేను వస్తా గుడికి. శివుడు దయామయుడు, కరుణామయుడు, పక్కా భక్తుల కోరికలను తీర్చుతాడు. ఆ ఆదిశంకరుడు. శివునికి తెలియకుండా ఈ సృష్టిలో ఏ జీవి ఏమీ చేయలేదు. చివరకు చీమైనా కూడా నీరు తాగలేదు. భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తాడు ఆ శివయ్య. మనసారా కోరుకోండి సీతా గీత. నాకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి. మా ఆయనకేమో సంవత్సరానికి 2 కోట్లు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి. ఏసీ కార్లలో తిరగాలి, ఇల్లు మొత్తం ఏసీ, కాలు కింద పెట్టకుండా నా చుట్టూ 100 మంది పనులు ఉండాలి. చిటికేస్తే నా అవసరాలు తీరిపోవాలి. మాటకు ఎదురు ఎవరు చెప్పకూడదు. నాదే రాజ్యమై ఉండాలి. నేను చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాన్నను చక్కగా చూసుకోవాలి. అదే నా కోరిక. మా అమ్మ నాన్నలు ఇద్దరూ సంతోషంగా ఉండాలి దేవుడా. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో మీరు అనుకున్న కోరికలు తీరాలని నేను మనసారా ఆ శివయ్యను ప్రార్థిస్తున్నాను. ఉసిరిక దీపం వెలిగించడానికి గల కారణాలు ఏంటంటే, ఉసిరి చెట్టు అనేది సాక్షాత్తు శివ మహావిష్ణువు స్వరూపాలు అని పురాణాలు చెప్తున్నాయి. అందులోనూ కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవితో పాటు శివకేశవులు అనుగ్రహిస్తారని ప్రగాఢ విశ్వాసం. దీపాలు వెలిగించడం వల్ల ఐశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. దీపం జ్ఞానానికి ప్రతీక. అజ్ఞానం అనే చీకట్లను తొలగిస్తుందని నమ్మిక. ఉసిరికను చేర్చడం వల్ల మరింత ప్రయోజనాలు పెరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.